ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహిళలకు టీడీపీ రాజకీయ హక్కు కల్పిస్తుందన్న చంద్రబాబు, అందిపుచ్చుకోవాలని పిలుపు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మహానాడు తీర్మానం. స్వర్ణాంధ్ర సాధనకు కలిసి సాగుదామన్న చంద్రబాబు, గొడ్డలి పార్టీ మరోసారి రాకుండా చూడాలని ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి, అన్ని కాలాల్లో తెలుగు జాతికి స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారని ప్రశంసలు. తెలంగాణలో అర్హులందరికీ సమగ్ర సంక్షేమ కార్డులు, ఆధార్ తరహా నెంబర్లతో జారీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై తెలంగాణలో కొనసాగుతున్న నిరసనలు, తడిసిన వడ్లను మద్దతు ధరకే కొంటామన్న మంత్రి ఉత్తమ్. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా, లోక్ భవన్లో లేఖ సమర్పణ. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కు అవకాశం. జల వివాదాల పరిష్కారంపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచన. పరస్పర సహకారం, సాంకేతికత సాయంతో సయోధ్యకు రావాలని హితవు. ఇరాన్పై మరోసారి దాడులకు దిగిన అమెరికా, హర్మూజ్ సమీపంలోని టెహ్రాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ను లక్ష్యం చేసుకున్నట్లు వెల్లడి. మహిళలకు రాజకీయ హక్కు కల్పించేందుకు తెలుగుదేశం సిద్ధమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ అవకాశాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలని మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. సీఎం అంటే కామన్ మ్యాన్ గా అభివర్ణించిన చంద్రబాబు తన శక్తినంతా ప్రజాసేవ కోసమే వినియోగిస్తానని సంకల్పించారు. కూటమి ప్రభుత్వం ఎగైన్ అండ్ ఎగైన్, గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు, నాయకులకు లక్ష్య నిర్దేశం చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడు సూపర్ హిట్ అయిందని అధినేత చంద్రబాబు ప్రకటించారు. 2 రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన వర్చువల్ మహానాడుకు 16.75 లక్షల మంది రావడం కొత్త అనుభవమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే హైబ్రిడ్ కాన్ఫరెన్స్ ఎలా పెట్టాలో మహానాడు ద్వారా చాటి చెప్పామని వివరించారు. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి ప్రజలు ఆన్లైన్లోకి వచ్చారన్న ఆయన రికార్డులు సృష్టించడం, వాటిని తిరగరాయడం, తిరిగి బద్దలు కొట్టడం టీడీపీకే సాధ్యమని స్పష్టం చేశారు. అన్ని సమయాల్లోనూ పార్టీని మోస్తున్న కార్యకర్తలను పైకి తెచ్చే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. శాశ్వతంగా సస్టైనబిలిటీ ఉండాలంటే సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. బూత్ కమిటీ నుంచి, కేఎస్ఎస్ దగ్గర నుంచి ఎక్కడికక్కడ అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో దానికి అనుగుణంగా నీతి నిజాయితీగా మీరు డబ్బులు సంపాదించే మార్గం మీకు చూపించాలని ఐఎస్బిని కన్సల్టెంట్ గా పెట్టుకున్నాను. నా తెలివితేటలన్నీ ఉపయోగిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి మహానాడు మహిళా మహానాడుగా మారిందన్న చంద్రబాబు మహిళలకు 33% సీట్లిచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇది మహిళా మహానాడు. ఆస్తి హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించే పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ. వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం గాని వీళ్ళు గాని అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు.
మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటా. జనసేన బీజేపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్న సీఎం ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని గుర్తు చేశారు. విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు. అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతా ఉంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. స్వాతంత్రం వచ్చింది 47లో వచ్చిన 1924లో ప్రజలంతా భయపడిపోయి ఎవరు నవ్వే పరిస్థితులు కూడా లేరు. ఈరోజు అందరి ముఖాల్లో నవ్వు చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం. అది పెద్ద మార్పు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పటికి కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సంఘీభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఏ మాత్రం విలువలు లేని వైసీపీతో అంతా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది, కానీ అహంకారం మాత్రం అలాగే ఉంది. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సమస్యలు ఉంటాయి, కానీ గొడ్డలి పార్టీకి గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాల పైన హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం, కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే కడాన మీకు కూడా గొడ్డలి వేటేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. విజన్ 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పిన చంద్రబాబు తలసరి ఆదాయం 50 లక్షలకు పెంచేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిందన్న సీఎం వాటిని కార్యకర్తలు ప్రజల ఇళ్లకు వెళ్లి వివరించాలని సూచించారు. రాజకీయాలు సహా పాలనలో సంస్కరణలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. పార్టీ నుంచి జంజీ ఆకాంక్షలకు తగ్గట్టుగా సంస్కరణలు నిరంతరం ఉంటాయని స్పష్టం చేశారు. కార్యకర్త అధినేత సహా నా తెలుగుదేశం నా బాధ్యత నినాదాన్ని బలంగా తీసుకువెళ్తామని పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్న లోకేష్ నియోజకవర్గాల్లో సమర్థ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు. డిఎస్సీలో ఒక్క టీచర్నైనా నిబంధనలకు విరుద్ధంగా నియమించామని చూపే ధైర్యం గొడ్డలి పార్టీ నేతకు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నో కోర్టు కేసులు వేసినా న్యాయస్థానం అన్నింటికీ క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించారు. నియామకాలు జరిగిన 6 నెలల తర్వాత జగన్ డిఎస్సీపై అసత్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రెండో రోజు మహానాడులో మధ్యాహ్నం వరకు 11.27 లక్షల మంది హాజరయ్యారని వివరించారు. దేశానికి తెలుగు జాతికి విశేష సేవలందించిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇది ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని మహానాడు వేదికగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, లోకేష్, ఇతర ముఖ్య నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని సీనియర్ నాయకులు గుర్తు చేశారు. ఒక సాధారణ రైతు బిడ్డగా జన్మించి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఎన్నో అజరామర పాత్రల్లో నటించారని పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం చేజిక్కించుకోవడం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని పార్టీకి ఎన్టీఆర్ ఇచ్చిన సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. దేశానికి తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఉదయం ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. కొద్దిసేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కుమారుడు నందమూరి రామకృష్ణ, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి సహా పలువురు నేతలు నివాళులర్పించారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ ఘాటుకు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. మరణం లేని జననం ఎన్టీఆర్దని ఈ సందర్భంగా పురంధేశ్వరి అన్నారు. రాజకీయాలు అధికారం చెలాయించడానికి కాదని ప్రజా సేవకు ఎలా వినియోగించుకోవచ్చో ఎన్టీఆర్ రుజువు చేశారని పురంధేశ్వరి తెలిపారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే అధికారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి హైదరాబాద్లోని మైత్రివనం కూడలిలో ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్టీఆర్ చేశారని సీఎం కొనియాడారు. భారతదేశం గర్వించదగిన గొప్ప నేత ఎన్టీఆర్ అని తెలిపారు. దేశ చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలంటే ముగ్గురు జాతి రత్నాలను స్మరించుకోవాలని అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ దేశ జాతి రత్నాలని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పరిపాలన చేస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. జై ఎన్టీఆర్, గట్టిగా జై ఎన్టీఆర్. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2034 వరకు మాదే అధికారం. తెలంగాణలో ప్రజలందరికీ సమగ్ర సంక్షేమ కార్డు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ శాఖ ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందో వివరాలు స్పష్టంగా తెలిసేలా ఏకీకృత సంక్షేమ కార్డు ఉండాలని తెలిపారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు మొత్తం ఒకే కార్డులో ఉండేలా ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో ఆ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసే విధంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు వెంటనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్డు ద్వారా ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్, కార్మిక, విద్యాశాఖలు సహా ప్రభుత్వం తీసుకురానున్న బీమా పథకాల వివరాలు ఉండాలని రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా సమగ్ర సంక్షేమ కార్డుకు అనుసంధానించాలని తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను సీఎం ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సూచించారు. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు ఉండాలన్నారు.
ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని చెప్పారు. కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, పాస్పోర్ట్లు, వీసాల జారీ సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులు, గృహ వినియోగదారులు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడులో వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ను భట్టి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేలా సోలార్ ప్లాంట్లు డిజైన్ చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీతో ఖర్చు తగ్గడమే కాకుండా సోలార్ పవర్ విక్రయం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని భట్టి వివరించారు. గృహ వినియోగదారులకి కేవలం మీ పంట ద్వారా కాదు, పవర్ ద్వారా కూడా ఆదాయం వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తా ఉంది. ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుకొచ్చే రైతులకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్లాంట్లని వారికి సహకరించడానికి ముందుకు వస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడం వల్ల లోక్ భవన్లో రాజీనామా సమర్పించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. అక్కడే రాజీనామా విషయాన్ని మంత్రులకు తెలియజేశారు. తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ఆయన మంత్రులకు చెప్పినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు శివకుమార్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత లోక్ భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించిన సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా చేశానని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని మీడియాతో చెప్పారు. అధిష్టానం సూచనతో శాసనసభాపక్షం ఎవరిని ఎన్నుకుంటే వారే తదుపరి సీఎం అవుతారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదన్న ఆయన రాజ్యసభకు వెళ్లబోనని చెప్పారు. అనంతరం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ కూడా రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. కాజీపేట రైల్ కోచ్ తయారీ యూనిట్ పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్పై సమీక్ష నిర్వహించిన మంత్రి తొలిసారి వివరాలు వెల్లడించారు. కాజీపేట యూనిట్లో త్వరలో ఇంటర్సిటీ రైల్ కోచ్ల తయారీ చేపడతామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైల్ కోచ్లు తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిస్తామని చెప్పారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం వరకు ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు. ప్రతి ట్రిప్లో అనేక స్టాపులు ఉండేలా ఈ రైళ్ల సర్వీసులు నడుపుతామన్నారు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్తో రూపొందుతాయని తెలిపారు. ప్రతి రైలు 20 కోచ్లతో, ఆధునిక సౌకర్యాలతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టేందుకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరులకు అదనపు విలువ కల్పించడం సహా ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా సింగరేణి కూడా బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థంగా వినియోగించే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానం ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లాలో పలు చోట్ల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేటు వద్ద లారీల కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులవుతున్నా తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిలిప్ చేడు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం బస్తాలు తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెల్దుర్తిలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని రైతులు రోడ్డు మీద పోసి నిరసన తెలిపారు. వారికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సహచర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భువనగిరి, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఉత్తమ్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తరువాత ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ వివరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. తమ బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉన్నందనే ఈ దాడులు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. హర్మూజ్ జలసంధిలోని తమ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను తమ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడక ముందే తమ దళాలు వారి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారి చెప్పారు. ఇవి ముందు చూపుతో ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని తెలిపారు. రాడార్ వ్యవస్థను ఆఫ్ చేసి హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన అమెరికా ట్యాంకర్పై ఐఆర్జీసీ నౌకాదళం కాల్పులు జరిపిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిం పేర్కొంది. ఈ దాడి జరిగిన వెంటనే బందర్ అబ్బాస్ నగరంపై అమెరికా దళాలు దాడులు చేపట్టాయని తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. అటు కువైట్పై కూడా క్షిపణి, డ్రోన్ దాడి జరిగింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయో కువైట్ వెల్లడించలేదు. ఇరాన్పై అమెరికా దాడులు చేపట్టిన కొన్ని గంటల్లోనే కువైట్ పైన దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో కాల్పుల విరమణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. హెజ్బొల్లా లక్ష్యంగా చేసుకుని దాడుల్లో 14 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సైదా నగరంలో ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ డ్రోన్ పడి 5 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 20 మందికి పైనే గాయపడినట్లు చెప్పారు. అద్లౌన్ తీర ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 6 మృత్యువాత పడ్డారు. నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి ఓ సైనికుడు మరణించాడు. టైర్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. అటు హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో ఓ సైనికుడు మరణించినట్లు హెజ్బొల్లా వెల్లడించింది. కొద్ది రోజుల్లో లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరగనున్న వేళ ఈ దాడులు జరిగాయి. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య నిర్మించే కెన్ బెట్వా ప్రాజెక్ట్ ఓ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన 51వ ప్రగతి సమావేశంలో 9 రాష్ట్రాలకు సంబంధించిన 30,000 కోట్ల విలువైన రైల్వే, విద్యుత్, రోడ్ల ప్రాజెక్టులపై సమీక్షించారు. ప్రజా ప్రాజెక్టుల్లో జాప్యం వల్ల వ్యయం పెరగడమే కాకుండా పౌరుల అత్యవసర సదుపాయాలు సకాలంలో రాకుండా పోతాయని మోదీ వెల్లడించారు. కెన్ బెట్వా ప్రాజెక్టును నమూనాగా తీసుకుని మిగతా రాష్ట్రాలు అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం వంటి నీటిపారుదల కార్యక్రమాలను సమగ్ర పద్ధతిలో చేపట్టే అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు.